వాము కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాము కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాము 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా సింధు? సో ఫస్ట్ ఆలు తీసుకో. సో మ్యాష్ చేసేసి పెట్టేసి. తర్వాత వామ్. సో డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవటం. కొంచెం మిర్చి. సో ఈ పెనం ఆన్ చేయనా కొంచెం హీట్ అవ్వాలి. కరివేపాకు కట్ చేసుకున్నది. కొంచెం సాల్ట్. ఓకే. లెమన్ పిండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. సో ఎవరి దగ్గర నేర్చుకున్నది ఈ కట్లెట్స్? మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసి ప్రిపేర్ చేశారా? చూసి నేర్చు. అంతేనా? సో బేసిక్గా మీకు కుకింగ్ ఇంట్రెస్టేనా లేకపోతే? ఇంట్రెస్టేనా? ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఓకే. ఈ కట్లెట్ని ఓకే. సో ఇంక ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో మీరు కోచింగ్ అదంతా ఎక్కడ తీసుకున్నారు సింధు? ప్రెసెంట్గా నేను రైల్ నిలయంలో ప్రాక్టీస్ చేస్తున్నాను, రైల్వే గ్రౌండ్స్లో. ఓకే. సో బేసిక్గా టెన్నిస్కి కొంచెం ఎక్కువ స్ట్రెంత్ కావాలి కదా? చాలా కదా. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అబ్బా ఎందుకు వచ్చిన టెన్నిస్ అని? అంటే ఇష్టంతో ఆడుతున్నా కాబట్టి అట్లా ఎప్పుడు అనిపించదు. సో మీరు సింగిల్స్ డబుల్స్ రెండు ఆడుతుంటారు కదా. సో ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఎలా చేస్తారు? ఎవరైనా లైక్ మీకు ఉంటారా లైక్ ఫ్రెండ్స్ అందరూ అంటే ప్లేయర్స్ వాళ్ళతో అందరితో ఆడుతుంటాం. ఓ నైస్. సో మీరు మీ బ్రదర్ ఇద్దరేనా? అక్క ఉంది. ఫస్ట్ అక్క, దెన్ అన్న, నేను. ఓ వెరీ గుడ్. సో అక్క కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా? తను జర్మనీలో ఉండి వచ్చింది, ఇప్పుడు ప్రెసెంట్ ఉంది హైదరాబాద్లో. ఓ గుడ్. సో ఎప్పుడైనా మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా కుకింగ్లో అలాగా? అంటే మమ్మీ ఫుల్ సూపర్ వండుతుంది. అవునా? హెల్ప్ చేసే అవసరం లేదు అసలు. సో ఇవి కొంచెం చూసుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా. సో మీ డైట్ ఎలా ఉంటుంది సింధు? డైట్ అంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటుంటాను మ్యాక్సిమం. సో మిగతాదంతా కొంచెం నార్మల్ ఫుడ్ తీసుకుంటే, ఎక్కువ స్పైసీ కాకుండా. ఇస్తాము స్పైసీ, కానీ ఎక్కువ స్పైసీ తీసుకోవద్దు. ఓకే ఓకే. సో ఒకసారి తిప్పి చూద్దామా ఇవి? సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా బానే? చాలా మంది ఉన్నారా? బయటకి అది వెళ్తుంటారా వాళ్ళతో? అప్పుడప్పుడు వెళ్తుంటాను. అప్పుడప్పుడు. అవి అయిపోయినట్టున్నాయి కదా. రెండు తీసి పక్కన పెట్టి సర్వింగ్ ప్లేట్లో తీసేసి. ఓకే. వాము కట్లెట్స్. ఓకే. సో మరి వాము కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాము కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వాము, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వాము కట్లెట్ రెడీ.